Hi, welcome to Dr. B.R. Ambedkar Followers and Online Academy. సో మన ఛానల్ ద్వారా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఫ్రీగా ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ని అందిస్తున్నామండి. ఓకే, సో ఈరోజు మనం చర్చించబోయే అంశము భాగాలండి. ఓకే, ఎప్పుడైతే ఈ రాజ్యాంగం ఆమోదించబడిందో సో ఆ రాజ్యాంగంలోని ముఖ్యంగా మనం చెప్పుకోదలుచుకున్నవి 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 8 ఏమో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటికి 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 22 భాగాలు, ప్రస్తుతం ఆ సబ్ పార్ట్స్ కూడా కలుపుకొని మొత్తం 25 భాగాలు. ఓకే, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి భాగాలు, పార్ట్స్. ఓకే, సో దీనికంటే ముందు మనం ప్రీవియస్ క్లాస్ ఏదైతే చెప్పామో రాజ్యాంగ ప్రవేశిక, అదే ప్రీయాంబిల్ కానీ, భూమిక కానీ, ఉపోద్ఘాతం కానీ, పీఠిక కానీ, వాటిలో నేను చాలా 1-4 సార్లు చెప్పానండి. ఎంతో ప్రాముఖ్యత గలమైన కేసులు ఉన్నాయి, వాటి గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని. సో నేను ఏవైతే చెప్పానో ప్రవేశికలో మెయిన్గా ఒక 3 కేసెస్, అవి కూడా బిరుబారి యూనియన్ కేస్ 1960, కేశవానంద భారతీయ కేస్ 1973, అదేవిధంగా ఎల్ఐసి ఆఫ్ ఇండియా 1995. ఓకే, సో ఆ కేసు గురించి నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఏదైతే మొన్న 6వ తేదీ ఆదివారం ఈ కేశవానంద భారతి అనే వ్యక్తి చనిపోయాడండి. ఓకే, ఆ పీఠాధిపతి, దాని గురించి అప్డేట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 మంత్ తర్వాత ఏ ఎగ్జామ్ అయితే జరుగుతాయో ఆ అన్ని ఎగ్జామ్లో 100% పాలిటీ గురించి ఈ యొక్క ప్రవేశికలోని ఆ కేశవానంద భారతి కేసు కానీ, అదేవిధంగా ఆ కేసుకు సంబంధించిన జడ్జిలు ఎవరైతే ఏమేం చెప్పారో దాని గురించి కానీ, అసలు ఆ కేసు వేయడానికి ఆ కేసు వాదించిన వ్యక్తి అతని పేరు మీద కానీ, సో ఎన్నో రౌండ్స్ మీద ఈ కేసు మీద రాబోయే ఎగ్జామ్లు అడిగే అవకాశాలు ఉన్నాయండి. చూసుకోండి. సో అదేంటంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 ఏప్రిల్ 24. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాలిటీలో మ్యాక్సిమం ప్రవేశిక మీద కానీ బిట్ ఫామ్ చేస్తే సో దీని మీద పక్కా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఇతను 6 ఈ కేశవానంద భారతి అనండి 6/9/2020 నాడు చనిపోయాడండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి ఈ వ్యక్తి. సో అందుకని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. సో మనం ఎప్పుడైనా సరే పాలిటీ అనేది ఆ టాపిక్ అంశం వచ్చింది కదా అని చెప్పేసి అక్కడ దాని గురించి మొత్తం నేర్చుకుంటే మనకు సబ్జెక్ట్ అనేది రాదండి. ఓకే, అసలు ఈ కేశవానంద భారతీయ కేసు ఏంటి, దీనికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది, సుప్రీంకోర్టు కేసులు అన్నిట్లోనే దీనికి అంత ఇంపార్టెన్స్ ఎందుకనేది మనం ఆర్టికల్ 13 చెప్పేటప్పుడు చాలా క్లియర్గా అసలు ఈ కేసు స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ అయిన వరకు ఆ యొక్క ఎంతమంది జడ్జీలు ఉన్నారు, సో వాళ్ళలో ముఖ్యమైన జడ్జి ఎవరు, అవి మొత్తం మీకు క్లియర్గా నేను ఆర్టికల్ 13లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బట్ ఈ లోయర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఈ డేట్ గుర్తుంచుకోండి. 6/9/2020 నాడు కేశవానంద భారతి మరణించాడండి. ఇతను ఈ యొక్క కేరళలోని ఏవైతే ఇవి పీఠాధిపతులు అంటారు చూడండి, సో దానికి ఒక పీఠాధిపతి అండి కేశవ భారతి అనేది. ఓకే, సో ఎప్పుడైతే ఈ కేరళ ప్రభుత్వం అనేది ఈ కేశవానంద భారతికి సంబంధించిన ఆ ఆశ్రమ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం తీసుకోవడానికి ఒక యాక్ట్ అయితే అంతకు ముందు ఉందో దాని ప్రకారం వీళ్ళు ఈ కేశవానంది భూముల్ని తీసుకునేటప్పుడు ఈ కేశవానంద భారతికి సపోర్ట్గా చేసిన వ్యక్తి పేరు నాని పాల్కీవాలా. నాని పాల్కీవాలా ఈ కేశవానంద్ తరపున న్యాయవాది అండి. ఓకే, న్యాయవాది. ఇతను దాదాపుగా ఒక 60 నుంచి 70 దేశాలు, 60 నుంచి 70 దేశాలు రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం కానీ అక్కడున్న ఫండమెంటల్ రైట్స్ని కానీ వాటిని అన్నింటినీ క్లుప్తంగా చదివేసి సో ఈ కేసు తరపున వాదించిన వ్యక్తి నాని పాల్కీవాలా అండి. సో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఈ కేసు మీదకి వెళ్తే ఇతని తరపున ఫైట్ చేసింది ఎవరైనా కూడా అడగవచ్చు. అతని పేరే నాని పాల్కీవాలా. మొత్తం ఈ కేసు కోసం
సుప్రీంకోర్టు అండి 13 మంది జడ్జీలను నియమించిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 13 మందిలో వీళ్ళు తీర్పు ఎలా ఇచ్చారంటే, ఒక 7 ఒక సైడు, ప్రభుత్వం సైడ్ ఏమో ఒక 6 అండి. మొత్తం టోటల్ 13 మెంబర్స్ అండి. సో ఈ 13 మెంబర్స్ ప్రవేశకుల్ని ఎవరెవరు చెప్పారంటే, వీటిలో కొంచెం ఇంపార్టెన్స్గా చూసుకుంటే ఈ యొక్క 13 మంది సభ్యుల్లో మెయిన్ న్యాయమూర్తి అండి. ఓకే, బెంచ్ అంటారు దీన్ని. 13 మందిని కలిపి ఒక బెంచ్గా వేస్తారు. అట్లా ఒక్కొక్క కేసులో 5 ఒక్కొక్క కేసులో 7 అట్లా వేస్తారండి. వీళ్ళలో మెయిన్ వ్యక్తి ఎవరంటే సిక్రీ అండి. ఓకే, సో ఈ కేశవానంద భారతి మీద బిట్ ఫామ్ చేయాలంటే ఈ సిక్రీ గురించి కూడా మీరు తెలుసుకొని ఉండాలండి. ఇతను ఈ యొక్క రాజ్యాంగ మౌలిక అంశాలను ఏమని చెప్పాడు ఈ కేసులో అని కూడా అడగొచ్చండి. ఓకే, సో అదేవిధంగా ఇతనికి ఈ యొక్క ప్రవేశిక ఎంతో ముఖ్యము, ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగమే అని ఒక వ్యక్తి అని చెప్పాడండి. అతనే జగన్మోహన్ అండి. ఇతనేం చెప్పాడు ఈ ప్రవేశిక గురించి కానీ ఈ కేసు గురించి, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఏఎన్ రే, అదేవిధంగా ఇంకా చూస్తే జగన్మోహన్, సిక్రీ, చంద్రచూడ్. ఓకే, ఇట్లా మొత్తం 13 మంది ఉన్నారండి. నేను మీకు ఆర్టికల్ 13 చెప్పేటప్పుడు మీకు క్లియర్గా ఈ కేసు గురించి, ఈ యొక్క పీఠాధిపతులకి నాని ఫాల్కే వాళ్ళకి మధ్య జరిగిన సంభాషణ గురించి, అదేవిధంగా ఈ ఫాల్కే వాళ్ళ ఎట్లా సుప్రీంకోర్టులో ఫైట్ చేశాడో దాని గురించి, ఈ టోటల్ 13 జడ్జిలు ఎవరు ఏమన్నారు, సో ఈ 7 ఏమన్నారు, ఈ 6 ఏమన్నారు, వీళ్ళల్లో ఎవరు ఈ కేసుకు సంబంధించి సపోర్ట్ చేశారు, అదేవిధంగా ఎవరు ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బట్ కాకపోతే ఈ కేశవానంద భారతి కేసులో చాలా ఇంపార్టెంట్ అండి. రాజ్యాంగ సవరణలను గుర్తుండాలి. అదేవిధంగా వీళ్ళు ఏం చెప్తారంటే, ఒక పాయింట్ అయితే గుర్తుంచుకోండి, ఈ కేసులో రాజ్యాంగానికి అధికారం ఇచ్చింది ఎవరండి? ప్రజలు. అది గుర్తుంచుకోండి. రాజ్యాంగం అధికారాన్ని ఇచ్చింది రాజ్యాంగానికి ప్రజలు, భారత ప్రజలు. రైట్. అయితే ఈ రాజ్యాంగంలో ఆ ప్రజల కోసం ఏమన్నా కొంచెం మంచి పనులు చేయాలన్నప్పుడు కానీ, ఆ రాజ్యాంగ సవరణలు చేయడం కోసం కానీ, లేదా చట్టాలు చేయడం కోసం కానీ ఈ రాజ్యాంగం అనేది ఎవరికి అవకాశం కల్పించిందంటే పార్లమెంట్కి అండి. కన్ఫ్యూజ్ అవద్దండి. రాజ్యాంగానికి అధికారం ఇచ్చింది ఎవరు? ప్రజలు. ఓకే, సో ఈ రాజ్యాంగాన్ని ఏమన్నా చట్టాలు చేయడం కోసమే రాజ్యాంగం అధికారం ఇచ్చింది పార్లమెంట్కి అండి. ఓకే, సో ఈ పార్లమెంట్లో వీళ్ళు ఏం చేశారంటే, ఆ టైంలో ఏవైతే మనం ప్రాథమిక హక్కులని చెప్తున్నామో, ఫండమెంటల్ రైట్స్, వీటిని పార్లమెంటు చేంజ్ చేయవచ్చా, చేంజ్ చేయకూడదా అనేది ఎన్ని అంశాలు చాలా ఉంటాయండి, మౌలిక అంశాలు. ఓకే, సో అవన్నీ కూడా మనకి ఈ కేసులో వస్తాయి కాబట్టి అందుకని చాలా ప్రాముఖ్యత కలిగిన కేసు కేశవానంద భారతి కేసు. ఓకే, సో అసలు కంప్లీట్గా దీని వివరణ మొత్తం నేను మీకు ఆర్టికల్ 13లో ఈ కేసు గురించి వస్తుందండి. అక్కడ కంప్లీట్గా స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఒకటి గుర్తుంచుకోండి, పాలిటీ అనేది అది కంటిన్యూస్గా ఒక ముందు ఏ టాపిక్ వెళ్ళినా కూడా దాని బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా దానికి లింక్ అయి ఉంటుందండి. అలా అని చెప్పి ప్రతి చోట దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే మనం జీవితాంతం చెప్పినా కూడా పాలిటీ సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వదండి. ఓకే, సో అందువల్ల దాన్ని జస్ట్ ఆ టాపిక్ వచ్చినప్పుడు దాన్ని గుర్తుంచుకుంటూ మన కంటిన్యూగా మన పార్ట్స్ అనేవి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసండి మనకి భాగాలు, పార్ట్స్. అసలు మొత్తం రాజ్యాంగంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఏవైనా తొలగించారా, ఒకవేళ తొలగిస్తే ఆ ప్లేసుల్లో మళ్ళీ వీళ్ళు కంటిన్యూ చేస్తారా సేమ్ పార్ట్ పేరుతోటి అనేది మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, సో గుర్తుంచుకోండి, రాజ్యాంగం అమలు చేసిన తర్వాత మనకుంది మొత్తం 395 ఆర్టికల్స్ అండి. సో అలా అని చెప్పేసి మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే, ప్రస్తుతం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని అడుగుతారండి. ఓకే, సో ఇది ఎప్పటికప్పుడు మారుతుంటుంది కాబట్టి ఇది మొత్తం మీరు అప్డేట్ ఉంచుకోవాలి. ఓకే, సో మీరు ఏ రోజైతే ఎగ్జామ్కి వెళ్తారో ఆ రోజు ముందు వరకు మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో మీరు ఇక్కడ చూసుకోవాలండి. ఓకే, సో నెక్స్ట్ రాజ్యాంగం ఆమోదించినప్పటికి 8, ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు, మొత్తం పార్ట్స్ వచ్చేసి 22. వాటిలో అంటే ఇప్పుడు 4 ఉందనుకోండి, 4కు ఒకటి ఏ అనేది యాడ్ చేశారనుకోండి, అంటే 4కి ఏ అనేది యాడ్ చేస్తే అది 5 అవదండి. ఓకే, సో బేసిక్గా ఈ 22 పార్ట్స్ అలాగే ఉంటాయి, వాళ్ళు అలా కలుపుకుంటూ వెళ్ళినవి నెక్స్ట్ 3 ఉన్నాయండి, మొత్తం 25 భాగాలు. ఓకే, సో చూద్దాం ఈరోజు అసలు ఆ భాగాలు ఏంటి, ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయో. ఓకే, ఈరోజు మన టాపిక్ అండి భాగాలు.
ఓకే, సో ఇట్లా చూసుకుంటే ఇవన్నీ రోమన్ లెటర్స్తో వీళ్ళు చూపిస్తారండి. సో ఇక్కడ వచ్చేసి పార్ట్, ఇక్కడ అంశం, ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే, చూద్దాం. సో మనకి ఫస్ట్ ఉంది పార్ట్ 1 వచ్చేసి ఇవన్నీ రోమన్ లెటర్స్తో చూపించాలండి. పార్ట్ 1 వచ్చేసి ఇక్కడ అంశం ఏంటంటే భారత భూభాగాలు. రైట్. సో భారత భూభాగాలు అంటే మనకి ఎప్పుడైతే రాజ్యాంగం ఆమోదించబడిందో లేదా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనం రాసుకున్న ఈ యొక్క రాజ్యాంగంలో మన దేశం అనేది మన భూభాగాన్ని ఏదైనా దేశానికి మనం ఇవ్వచ్చు. అదేవిధంగా ఏదైనా దేశ భూభాగాన్ని ఒక అగ్రిమెంట్ తోటి మన దేశంలో కలుపుకోవచ్చండి. అలాగా కొన్ని రాష్ట్రాలు అనేవి ఏర్పాటు చేయవచ్చు, కొత్త రాష్ట్రాలు. అది ఎలాగా, ఇప్పుడు మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు కంబైన్ అయ్యి ఉందండి. ఇప్పుడు తెలంగాణ సపరేటు, ఆంధ్రప్రదేశ్ సపరేటు. అట్లాగా భారత భూభాగాల గురించి ఏ ఆర్టికల్స్ వరకు మనం మాట్లాడతామంటే ఆర్టికల్ 1 నుంచి 4 వరకు మనం మాట్లాడతామండి. ఓకే, సో 1, 2, 3, 4 వరకు మనం భారత భూభాగాల గురించి మాట్లాడతామండి. ఓకే, సో మీకు పార్ట్ 1లో భారత భూభాగాలు ఏమేమి ఆర్టికల్స్ ఉంటాయండి, 1 నుంచి 4. నెక్స్ట్ పార్ట్ 2, ఇది పౌరసత్వం గురించి మాట్లాడతామండి. పౌరసత్వం ఆర్టికల్స్ వచ్చేసి 5 నుంచి 11 వరకు ఉంటాయండి. ఓకే, సో ఇక్కడ పౌరసత్వం ఏంటంటే మనం రాజ్యాంగం ఆమోదించిన నాటికి సో కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకు వచ్చారు వలస, అదేవిధంగా ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళారు. అదేవిధంగా ఏదైతే మనం మయన్మార్ కానీ బంగ్లాదేశ్లో కానీ ఇటువంటి ఏవైతే ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తున్నారో వీళ్ళందరూ కూడా కొన్నిసార్లు మన దేశంలోకి వస్తున్నారు, మన దేశం నుంచి వాళ్ళ దేశానికి వెళ్తున్నారు. అంటే ఆ సిటిజన్షిప్ అనేది, అంటే దీన్ని సిటిజన్షిప్ అంటారండి, పౌరసత్వం. సో ఏ ఆర్టికల్లో వీటి గురించి మనకు పొందుపరుచున్నాయి అంటే ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 అండి. ఓకే, సో మనకి నెక్స్ట్ టాపిక్స్ ఈ పార్ట్స్ షెడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఆర్టికల్ నుంచే మనకు సిలబస్ ఉంటుందండి. ఓకే, సో అక్కడ క్లియర్గా అసలు ఏంటి 5 ఏంటి, 11 ఏంటి, 10 ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ పార్ట్ 3. పార్ట్ 3 వచ్చేసండి మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మనకి ఈ సుప్రీంకోర్టు కేసులు కానీ ఇవన్నీ కూడా తిరిగి ఈ పార్ట్ 3 మీదే బేస్ అయి ఉంటాయండి. ఓకే, సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఈ పార్ట్ 3నే మనం మాగ్నా కార్టా కూడా చెప్తామండి, చాలా ఇంపార్టెంట్. పార్ట్ 3 ఏంటంటే ప్రాథమిక హక్కులు. చాలా ఇంపార్టెంట్ అండి, 12 నుంచి 35 వరకు ఉంటాయండి. ఓకే, సో వీటిని మాగ్నా కార్టా అని కూడా పిలుస్తారండి. గుర్తుంచుకోండి, మీకు ఎగ్జామ్లో లోయర్ లెవెల్ వాళ్ళకైతే ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉంటాయి అని క్వశ్చన్ అడగవచ్చండి. లేదా పార్ట్ 3లో ఏమేమి అంశాలు పొందుపరుచున్నారు ప్రాథమిక హక్కులు, లేదా పార్ట్ 3లో ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి, ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు. ఆర్టికల్ 12 ఏంది, 35 ఏంది, 22 ఏంది అనేది మనం రెగ్యులర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది పార్ట్స్ అన్నీ మీకు గుర్తుండాలి, ఆ పార్ట్స్ అంశాలు గుర్తుండాలి, అదేవిధంగా ఏ ఆర్టికల్స్ ఉన్నాయో చూడాలండి. నెక్స్ట్ పార్ట్ 4 ఆదేశిక సూత్రాలు. ఇవి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయండి. ఓకే, సో మీకు ఎగ్జామ్లో కూడా కొంచెం గ్రూప్ 1 లెవెల్ ఆ స్థాయిలో అయితే ఈ రెండింటి మధ్య విభేదాలు ఏంటని మీకు థిరీకి అడగొచ్చండి. సో ప్రాథమిక హక్కులు, అదేవిధంగా ఆదేశక సూత్రాలు, ఇవి ప్రతిసారి కూడా ఫైట్ ఎక్కడ వస్తుందంటే వీటికి సుప్రీంకోర్టు. ఇప్పుడు మనం ఏదైతే కేశవానంద భారతి కేసు చెప్పామో ఆ కేసులో కూడా మెయిన్ ఇప్పుడు ఈ యొక్క రాజ్యాంగం అనేది మెయిన్గా ప్రజలకు సంబంధించినప్పుడు ఇవి రెండు ఎప్పుడు కూడా ఫైటింగ్ జరుగుతూ ఉంటుందండి. ఆదేశక సూత్రాలు ఫాలో అవ్వాలా లేదా ప్రాథమిక హక్కులు ఫాలో అవ్వాలా. ఓకే, సో ఈ ఆదేశక సూత్రాలు అనేవేమో మనకి ప్రభుత్వం అనేది ఇది ఖచ్చితంగా నువ్వు ఇంప్లిమెంట్ చేయాలనే ఉండదండి. కానీ ప్రజల కోసం ఎప్పుడైతే ఈ ఆదేశక సూత్రాలు వీళ్ళు ఫాలో అవుతారో ఆ టైంలో ఈ యొక్క ప్రాథమిక హక్కుల్లో వాళ్ళకు కేటాయించబడిన హక్కులకి భంగం కలుగుతాయండి. ఓకే, సో అలాంటప్పుడు ప్రభుత్వము ఇది పాటించాలా లేకపోతే ఫండమెంటల్ రైట్స్కు పాటించాలని చెప్పేసి అప్పుడు ఆ కేశవానంద భారతి కేసులో దీని గురించి కూడా వస్తుందండి. ఇవి రెండు ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఏంటి అనేది ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్ 5 ప్రాథమిక విధులు.
ఓకే, ఇది ఆర్టికల్ 51 క్లాజ్ ఏ తెలుపుతుందండి. ఓకే, సో ఇది వాస్తవానికి ముందు లేదండి, తర్వాత క్లాజ్ ఏ యాడ్ చేసేసి దీంట్లో యాడ్ చేశారు. దీని మీద ఈ ప్రాథమిక విధులు యాడ్ చేయమనడానికి చెప్పిన స్వరంజింగ్ కమిటీ అని ఒకటి ఉంటుందండి. అసలు ఆ కమిటీ ఏంటి, ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని యాడ్ చేశారు, అది మొత్తం కూడా మనం రెగ్యులర్ ప్రాథమిక విధులు చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకుంటామండి. వీటిని ఫండమెంటల్ డ్యూటీస్ అంటారు. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా ఈ చిన్న చిన్న ఎగ్జామ్స్ ఎవరైతే గ్రామ సచివాలయం కానీ ఈ ఎగ్జామ్లు రాసే వాళ్ళు దీని మీద ఎలా బిట్ అడుగుతారంటే, ఇది రాజ్యాంగం ఆమోదించేటప్పటికి ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయని అడుగుతారండి. ఫస్ట్లో 10 ఉన్నాయండి, తర్వాత ఒకటి యాడ్ చేశారు, మొత్తం ఇప్పుడు 11 ఉన్నాయండి ప్రాథమిక విధులు. ఒక్కొక్క విధి గురించి మనం ఈ టాపిక్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 5, నెక్స్ట్ పార్ట్ 6. పార్ట్ 6 వచ్చేసి కేంద్ర ప్రభుత్వం గురించి వివరిస్తుందండి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి అండి, 52 నుంచి 151 వరకు ఇవి కేంద్ర ప్రభుత్వం అనేది ఇక్కడ మనం క్లియర్గా వివరిస్తామండి. అయితే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఈ 52 నుంచి 151 వరకు ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ చూద్దాం కేంద్ర ప్రభుత్వంలో. ఓకే, సో ఫస్ట్గా వీళ్ళు కార్యనిర్వహణ శాఖ. సో దీనికి వచ్చేసి వీళ్ళు ఆర్టికల్స్ 52 నుంచి 78 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. 52 నుంచి 78 వరకు కార్యనిర్వహణ శాఖ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ శాసనశాఖ, ఇది వచ్చేసి 79 నుంచి 122 వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకే, సో ఈ శాసనశాఖ అంటేనే మనం చెప్పుకునే పార్లమెంట్ అండి. ఓకే, సో ఈ పార్లమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మనకు వాస్తవానికి రాజ్యాంగంలో ఏమని చెప్పారంటే, ఈ పార్లమెంట్లో ఒక సెషన్కి ఇంకొక సెషన్కి మనం సభలు జరుగుతాయని చెప్తాం చూడండి, పార్లమెంట్లు నడుస్తున్నాయని. అవి ఒక సెషన్ నుంచి ఇంకొక సెషన్కి రాజ్యాంగంలో ఎంత టైం అని చెప్పారంటే 6 నెలలకి తగ్గకుండా, అంటే ఎవ్రీ 6 మంత్కి ఒకసారి ఖచ్చితంగా మనకి పార్లమెంట్ అనేది నడవాలండి. అది రాజ్యాంగంలో చెప్పారు. బట్ వీళ్ళు ఏంటంటే మనం ఫాలో అయ్యేది బ్రిటిష్ వారి యొక్క విధానాలు కాబట్టి మనం ఏం చేస్తామంటే మొత్తం మీద ఒక సంవత్సరానికి 3 సెషన్లు మనం ఫాలో అవుతామండి. ఓకే, సో అవేంటంటే ఫస్ట్ బడ్జెట్ సెషన్ అండి. ఓకే, అది ఫిబ్రవరి మార్చిలో జరుగుతాయి. సో ఫస్ట్ టైం ఫిబ్రవరిలో వీళ్ళు ఫస్ట్ వీక్లో బడ్జెట్ని ప్రవేశపెట్టారండి. ఓకే, సో అది బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మార్చ్. నెక్స్ట్ సెషన్ వచ్చేసి వీళ్ళు ఏవైతే మనం వర్షాకాల సమావేశాలు అని చెప్తామో అవి ఆగస్టు సెప్టెంబర్లో రన్ చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి మూడో సెషన్ వచ్చేసి వీళ్ళు శీతాకాల సమావేశాలు అని చెప్పేసి ఏదైతే నవంబరు డిసెంబర్ ఉందో ఆ టైంలో మీకు ఈ సభలు జరుగుతాయండి. సో ఈ శాసనశాఖలో అంటే ఆ పార్లమెంట్ జరిగేటప్పుడు మీకు మ్యాక్సిమం ఒక సభ నుంచి ఇంకొక సభకి, అంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరిగాయండి, నెక్స్ట్ శీతాకాల సమావేశాలు, అదేవిధంగా వర్షాకాల సమావేశాలు అని ఉన్నాయి. సో ఒక్కొక్క సమావేశం మధ్య జరిగే వ్యవధిని ఏమని అంటారు అనేది మీకు చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చాయండి. సో దాన్ని విరామ సమయం అంటారండి. ఓకే, సో అటువంటి బిట్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి, గుర్తుంచుకోండి. మనకి మెయిన్గా ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఆర్టికల్స్ 52 నుంచి 151 వరకు అని మనం చెప్తున్నామో దీంట్లో కార్యనిర్వహణ శాఖ 52 నుంచి 78 ఆర్టికల్స్ చెప్తాయి. అదేవిధంగా శాసనశాఖ 79 నుంచి 122 వరకు ఇవి చెప్తాయండి. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి. రాష్ట్రపతి వచ్చేసి ఆర్డినెన్స్ ఇచ్చే అవకాశం ఉందండి అతనికి. ఆర్డినెన్స్ అంటే గుర్తుంచుకోండి, మనం ఇక్కడ ఏం చెప్పామండి, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ యొక్క లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏదన్నా ఒక చట్టాన్ని వీళ్ళు అమలు చేయొచ్చండి. అంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశమేమో ఫిబ్రవరి మార్చిలో జరుగుతున్నాయి, నెక్స్ట్ వర్షాకాలం వచ్చేసి ఆగస్టు సెప్టెంబర్లో జరుగుతున్నాయండి. అంటే ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో మే కానీ జూన్ కానీ జూలై కానీ ఈ 3 నెలల్లో అత్యవసరంగా ఏదన్నా ఒక చట్టం చేయాలనుకున్నారనుకోండి. సపోజ్ ఇప్పుడు కరోనా నడుస్తుంది, ఈ కరోనా టైంలో సమావేశాలు జరగట్లేదు, కానీ ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దు, ఒక 1 నెల రోజులు భారతదేశం మొత్తం బంద్ అని చెప్పారండి. అంటే సమావేశాలు జరగనప్పుడు ఇటువంటి యాక్ట్లు చేయాలంటే రాష్ట్రపతికి ఒక అవకాశం, ఒక అధికారం ఉందండి. దాన్ని మనం ఆర్డినెన్స్ అంటామండి. సింపుల్గా చెప్పాలంటే పార్లమెంటు సమావేశాలు జరగనప్పుడు ప్రజల కోసం ఏదైనా ఒక చట్టం చేయాల్సి వస్తే దానిని రాష్ట్రపతి ఆర్డినెన్స్ అనే ద్వారా మనకు ఆ చట్టం చేస్తారు. ఆ చట్టం చేసిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయో
ఆ రోజుకి నుంచి ఒక 6 నెలల లోపల దీన్ని చట్టంగా మార్చాలండి. ఓకే, సో పార్లమెంట్ అనే టాపిక్లో కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పేటప్పుడు ఇది ఇంకా మనం క్లుప్తంగా అక్కడ వివరిస్తాం. ఓకే, ఇక్కడ రాష్ట్రపతి ఆర్డినెన్స్ అంటే 1, 2, 3 అండి ఆర్టికల్స్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 1, 2, 3 రాష్ట్రపతికి ఆర్డినెన్స్. తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వంలో అంతగా చెప్పుకోదగ్గది నెక్స్ట్ వచ్చేసి న్యాయస్థానం. న్యాయస్థానం అంటే ఇక్కడ మనకి కేంద్రం కాబట్టి సుప్రీంకోర్టు మెయిన్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఇది 124 నుంచి 147 వరకు దీని యొక్క ఆర్టికల్స్ని వివరిస్తామండి. నెక్స్ట్ వచ్చేసి కాగ్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అండి. ఇతనికి సంబంధించిన విషయాలు మొత్తం అంటే 148 నుంచి 151 వరకు ఇవి ఉంటాయండి. సో ఇక్కడ ఏం చెప్తాయంటే ఈ 148 నుంచి 151 వరకు కాగ్ నియామకం కానీ, ఆ కాగ్కి శాలరీస్ కానీ, ఆ కాగ్ని నియమించేటప్పుడు ఉన్న షరతులు కానీ, లేదా అతనికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా మనకి ఆర్టికల్ 148 నుంచి 151 వరకు ఉంటాయండి. సో ఇది పార్ట్ 5 కేంద్ర ప్రభుత్వం 52 to 151. ఓకే, క్లియర్. నెక్స్ట్ పార్ట్ 6, సారీ అండి, పార్ట్ 6 కేంద్ర ప్రభుత్వం. చిన్న మిస్టేక్ అండి, సారీ. ఇక్కడ పార్ట్ 4 ఈ ప్రాథమిక విధులు 51A వచ్చేసి పార్ట్ 4A అండి. ఓకే, నెక్స్ట్ ఇది కేంద్ర ప్రభుత్వం పార్ట్ 5. కొంచెం చేంజ్ చేసుకున్నాండి. పార్ట్ 4 ఆదేశిక సూత్రాలు 36 to 51. పార్ట్ 4లో ఏ అండి. ఓకే, సో ఇది రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేశారు. ప్రాథమిక విధులు 51A. సో కేంద్ర ప్రభుత్వం గురించి వచ్చేసి పార్ట్ 5 అండి, 52 to 151. సో దీంట్లో క్లాజులు అడిగితే మొత్తం ఇట్లా మీకు అర్థం ఉండాలండి. నెక్స్ట్ పార్ట్ 6 వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం. కొంచెం చేంజ్ చేసుకోండి ఇది. ఓకే, పార్ట్ 4A. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం అండి. ఇది ఎక్కడ కరెక్ట్ అయిందని 151. సో వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 152 నుంచి 237 వరకు ఉంటుందండి. ఓకే, సో ఏంటి అసలు ఈ 237 వరకు జరిగిన దీంట్లో ఉన్నాయంటే ఒకసారి మనం చూద్దామండి. సేమ్ ఇక్కడ ఈ 152 అనేది ఏమని చెప్తుందంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఈ రాష్ట్రం యొక్క నిర్వచనాన్ని తెలుపుతుందండి. ఓకే, సో రాష్ట్ర నిర్వచనం ఆర్టికల్ 152 తెలుపుతుందండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చెప్పామండి, ఇది కేంద్ర కార్యనిర్వహణ శాఖ. సో అదేవిధంగా రాష్ట్రంలో ఏముంటుందండి, రాష్ట్ర కార్యనిర్వహణ శాఖ. ఓకే, సో ఆర్టికల్ 153 నుంచి 168 వరకు ఇది ఉంటుందండి. ఓకే, 167. నెక్స్ట్ ఇక్కడ శాసనశాఖ, రాష్ట్ర శాసనశాఖ. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏవైతే నడుస్తాయో ఇవి కేంద్రంలో ఉన్నవే మనకి రాష్ట్రంలో కూడా ఉంటాయండి. ఓకే, సో ఇది 168 నుంచి 212 వరకు ఆర్టికల్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి, రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి ఎవరు ఉంటారండి, గవర్నర్. ఆర్డినెన్స్ వచ్చేసి 213 ఆర్టికల్ అండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకున్నామండి, న్యాయస్థానం కేంద్రం కాబట్టి సుప్రీంకోర్టు. ఇక్కడ న్యాయస్థానం, ఇక్కడ మనకి రాష్ట్రం కాబట్టి హైకోర్టు అండి, హైకోర్టు. ఇక్కడ మనకి ఆర్టికల్ 214 నుంచి 232 వరకు ఇక్కడ ఉంటాయండి. నెక్స్ట్ దిగువ న్యాయస్థానాలు, 233 నుంచి 237 అండి. ఓకే, సో ఇవి టోటల్గా మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉన్న పార్ట్ 6లో ఉండి 152 నుంచి 237 వరకు ఉండే అంశాలండి. ఓకే, సో మీకు ఏవి గుర్తున్నా గుర్తు లేకపోయినా సరే పార్ట్ 5 కేంద్ర ప్రభుత్వం గురించి ప్రతి ఒక్కటి ఈ భాగాలు తెలిసి ఉండాలి. అదేవిధంగా పార్ట్ 6లో వచ్చేసి ఏవైతే వీళ్ళు వివరించారో ఇవన్నీ కూడా మనకి ఐడియా ఉండాలండి. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ 7.
నెక్స్ట్ పార్ట్ 6 వరకు మనకి కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఇక చూస్తే మనకి పార్ట్ 7. ఇది వాస్తవానికి 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పార్ట్ 7 అనేది తొలగించబడిందండి. ఓకే, సో పార్ట్ 7 అనేది 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 తొలగించబడింది. ఓకే, సో దీంట్లో మెయిన్ ఏంటంటే నేను పార్ట్ 1 ఏదైతే చెప్పానో మీకు భారత భూభాగాల గురించి, అక్కడ దీని యొక్క ప్రస్తావన వస్తుందండి. అక్కడ మీకు ఒకవేళ ఇది లేకపోయినా కూడా దీంట్లో తొలగించిన ఆర్టికల్ వచ్చేసి 238 అండి. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే ఆ టైంలో మనకి ఏవైతే భారత భూభాగాలు మనం ఇప్పుడు రాష్ట్రాలు అంటున్నామో వాటిని పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డిగా విభజించి ఈ 1950 నాటికి మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అదేవిధంగా ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయో వీళ్ళు ఇలా విభజించారండి. అప్పుడు ఆ టైంలో ఒకే ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఉండేదండి, అది కూడా అండమాన్ నికోబార్. ఓకే, ఒకే ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఉండేది. ఎప్పుడు 1950 కండి మనకు రాజ్యాంగం వచ్చేటప్పటికి మనకి ఒకే కేంద్ర పాలిత ప్రాంతం ఉంది. అదేవిధంగా ఇవి పార్ట్ ఏలో ఒక 9, ఇక్కడ ఒక 9, ఇక్కడ ఒక 10, 18, 20, 29. ఓకే, మొత్తం 29 ఉండేయండి. అసలు ఏంటి 29 ఏంటి? 1956 తర్వాత అంటే ఫజిల్ అలీ కమిషన్ వచ్చిన తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఇవి ఎన్ని రాష్ట్రాలు అయినవి అవి మొత్తం మీకు కూడా ఈ చాప్టర్ కంప్లీట్ అవ్వగానే మనకు ఫస్ట్ టాపిక్కే వచ్చేసి భారత భూభాగాలండి. ఓకే, సో అక్కడ ఇవి అసలు 9 ఏంటి 10 ఏంటి అనేది మీకు క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఇది పార్ట్ 7. నెక్స్ట్ పార్ట్ 8. పార్ట్ 8 ఇప్పుడు మనకేం కంప్లీట్ అయిందండి? కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ అయింది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ మిగిలి ఉన్న ఏంటండి? ఇక్కడ ఉన్న ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు. 8లో మనం డిస్కస్ చేసేది కేంద్ర పాలిత ప్రాంతాలు. ఓకే, సో ఆర్టికల్స్ అండి. ఇక్కడ 238 అనేది మనకు 7th తొలగించబడింది. సో ఇక్కడ మనకు వచ్చేసి 239 నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలు 242. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ అండి. సో కేంద్ర పాలిత ప్రాంతాలు ఏమో అంశం, ఆర్టికల్స్ వచ్చేసి 239 to 242. ఓకే, నెక్స్ట్ 8. నెక్స్ట్ 9 పార్ట్ 9. మీకు ఇప్పుడు ఎవరైతే గ్రామ సచివాలయం ఆ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి పార్ట్ 9 కానీ పార్ట్ 10 కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో వాళ్ళు గుర్తుంచుకోండి. పార్ట్ 9 వచ్చేసి మనకి పంచాయతీ వ్యవస్థల గురించి చెప్తుందండి. పంచాయతీ వ్యవస్థ. ఓకే, అంశము. దీంట్లో ఆర్టికల్స్ ఏంటండి? 243, అదేవిధంగా 243A నుంచి 243O వరకు ఉంటుందండి. ఓకే, సో ఇది ఈ పార్ట్ అనేది మనకి వీళ్ళు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో వీళ్ళు యాడ్ చేశారండి. ఓకే, సో గుర్తుంచుకోండి. పంచాయతీ వ్యవస్థలో ఆర్టికల్స్ 243, 243A క్లాజ్ నుంచి 243O వరకు ఉంటుందండి. ఓకే, బిట్ ఎలాగైనా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 8వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది. అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరం? 1992. ఈ యొక్క పంచాయతీ వ్యవస్థ అనేది ఏ భాగంలో ఉంటుంది? 9. ఓకే, సో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి మొత్తం అంటే ఒకటి గుర్తుంచుకోండి. ప్రీవియస్ ఎగ్జామ్లో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు ఇక్కడ. సో 243 అనేది ఒక ఆర్టికల్, 243A అనేది సెకండ్ ఆర్టికల్, 243B అనేది థర్డ్ ఆర్టికల్ అండి. ఓకే, సో అట్లా కౌంట్ చేయాలి. కానీ చాలామంది 243, 243A రెండు ఒకటే అనుకుంటున్నారండి. తప్పండి అది. ఓకే, సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ పంచాయతీ వ్యవస్థ ఇదండి. నెక్స్ట్ ఈ 9thలోనే నైన్త్లో ఇంకొక పార్ట్ ఉందండి, 9th A. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి స్టార్టింగ్లో 22 కంప్లీట్గా 22 పార్ట్స్ ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఈ విధంగా 4A ఒకటి, తర్వాత 9th A ఇట్లా యాడ్ చేయగా మనకు మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయండి? 25 పార్ట్స్. ఓకే, సో 9th A ఏంటో చూద్దామండి. మున్సిపాలిటీ వ్యవస్థ. సో దీనిలో వీళ్ళు ఇక్కడెక్కడ కంప్లీట్ అయినాయండి?
243 ఓ నుంచి అండి. ఓకే, నెక్స్ట్ 243 పి నుంచి 243 జెడ్ జీ వరకు మనకి మున్సిపాలిటీ వ్యవస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయండి ఆర్టికల్స్. ఓకే, సో మీరు కానీ పార్ట్స్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మీకు ఒక బిట్ మాత్రం మీకు వచ్చినట్టండి. టోటల్ టెక్స్ట్ బుక్ చదివినా ఒకటే, మీరు పార్ట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు 1 or 2 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టేనండి. ఓకే, నెక్స్ట్ మున్సిపాలిటీ వ్యవస్థ. దీనిని 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో తీసుకొని వచ్చారండి. ఓకే, సో గుర్తుంచుకోండి, మున్సిపాలిటీ 74వ రాజ్యాంగ సవరణ చట్టం, పంచాయతీ 73వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ అదేవిధంగా వీళ్ళు ఇంకొక పార్ట్ కూడా యాడ్ చేశారండి ఇక్కడ 9th బి. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక 4లో ఏదైతే పార్ట్ 4 ఉంటుందో దాంట్లో ఏ యాడ్ చేశారు, అదేవిధంగా తర్వాత వచ్చేది 9, తర్వాత 14 అండి. ఓకే, సో ఈ 3 గుర్తుంచుకోండి, ఇక్కడ మాత్రమే మీకు కొన్ని సబ్పార్ట్స్ అనేవి యాడ్ అవుతాయి. రైట్, సో ఇక్కడ చూసుకుంటే 9th పార్ట్ బిలో వీళ్ళు కొన్ని సహకార సంఘాలను ఏర్పాటు చేశారండి. సహకార సంఘాలు ఏర్పాటు. ఓకే, సో ఇది వచ్చేసి ఆర్టికల్ ఇక్కడ ఎక్కడండి జీతో కంప్లీట్ అయింది కాబట్టి 243 జెడ్, జీ తర్వాత అండి హెచ్ నుంచి 243 జెడ్ టీ వరకు అండి. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఏంటంటే గుర్తుంచుకోనండి, ఎప్పుడైతే ఈ 9th బి పార్ట్ వీళ్ళు ఇక్కడ యాడ్ చేశారో దీనిలో మన భారతదేశంలో సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చని ఒక ప్రాథమిక హక్కును కూడా వీళ్ళు కల్పించారండి. ఓకే, సో ఒకటి ప్రాథమికల్లో హక్కులో కూడా ఒకటి యాడ్ అవుతుంది. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి ఇంకొక ఆర్టికల్ని యాడ్ చేసేసి ఆదేశిక సూత్రాల్లో కూడా మీకు ఈ సహకార సంఘాల యొక్క అభివృద్ధి గురించేమో ఆదేశిక సూత్రాల్లో వీళ్ళు పొందుపరిచారు. అదేవిధంగా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవడం మన హక్కు అనేది ప్రాథమిక హక్కుల్లో కూడా ఇచ్చారండి. సో దీని గురించి నేను క్లియర్గా మీకు ఆదేశిక సూత్రాలు, ఫండమెంటల్ రైట్స్కు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అసలు ఏంటి జెడ్ నుంచి హెచ్ ఏంటి, జెడ్ నుంచి టీ వర్క్ అనేది కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఇది వచ్చేసి 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేశారండి 2011. ఓకే, సో ఎగ్జామినర్ ఏ కోణంలో అయినా సరే మిమ్మల్ని బిట్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇవి క్లియర్గా మీరు గుర్తుంచుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకండి, 9A 9B మొత్తం 3 ఉన్నాయండి 9లో. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ అండి పార్ట్ 10 షెడ్యూల్డ్ ట్రైబ్. ఓకే, సో మనకి ఇక్కడ ఎక్కడ వరకు కట్ అయ్యండి 243 జెడ్ టీ అండి ప్రీవియస్ వన్. సో ఇక్కడ వచ్చేసి 244 అండి, 244A. ఓకే, సో ఆ షెడ్యూల్కి సంబంధించిన ఎస్టీలకు సంబంధించిన మొత్తం కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ 11, 12 కూడా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు ఇవి వచ్చేసండి మనకి ఇక్కడ 244తో కంప్లీట్ అయింది కానీ నెక్స్ట్ 245 to 263. ఓకే, సో దీంట్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, అసలు 245 నుంచి 263 వరకు ఉన్న అంశాలు ఏందో ఒకసారి చూద్దామండి. ఇవి ఈ యొక్క కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అనేవి మనకు 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి శాసనపరంగా ఉంటాయి, అంటే ఒక యాక్ట్, ఇప్పుడు అడవుల మీద ఒక యాక్ట్ చేశారనుకోండి, దాని మీద కేంద్రము చేయొచ్చు, అదేవిధంగా రాష్ట్రం కూడా చేయొచ్చు. అంటే వీళ్ళ మధ్య ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది శాసనపరమైన సంబంధాలండి, శాసన సంబంధాలు. ఓకే, సో 245 నుంచి 255 వరకు మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. నెక్స్ట్ పాలనా సంబంధాలు 256 నుంచి 263 అండి. ఓకే,
సో మీకు పార్ట్స్లో టక 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 చెప్పేటట్టుంటేనే మీకు ఈ పార్ట్స్లో అనేది మీకు బిట్ అనే అవకాశం ఉంటుందండి. ఓకే, సో ఇవి ఏమి బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదండి. మీరు కరెక్ట్గా ఒక్కసారి కానీ చదివారంటే మీకు చాలా ఈజీగానే అర్థమవుతాయండి. వరుసగా 1 by 1 ప్రీవియస్ గుర్తుందంటే మీకు టక 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 మిగతా అన్నీ వచ్చేస్తాయండి. నెక్స్ట్ ఇది పార్ట్ 11 అండి. సో నెక్స్ట్ పార్ట్ 12. ఇక్కడ కూడా కేంద్ర రాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలు. ఇది 264 నుంచి 300 వరకు ఉంటుందండి. 300A. ఓకే, చూద్దాం అసలు దీంట్లో ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు. సో ఇక్కడ కూడా ఆర్థిక సంబంధాలు 264 నుంచి 291 వరకు మనం ఇక్కడ ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడతామండి. తర్వాత అదేవిధంగా ఈ కేంద్రాలు కానీ రాష్ట్రాలు కానీ అప్పులు ఎలా చేయాలి అంటే రుణ సేకరణ ఎలా తీసుకోవాలనేది మనకి రుణ సేకరణ అనేది 292, 293లో ఈ ఆర్టికల్స్ మనకి చెప్తాయండి. ఓకే, 293. నెక్స్ట్ మనకున్న యొక్క ఆస్తులు కానీ లేదా వీటి యొక్క వాటిని ఏమంటారు డాక్యుమెంట్స్ కానీ వీటన్నిటి గురించి కూడా మనము నెక్స్ట్ తీసుకుంటామండి. వాటిని ఏమంటారంటే ఆస్తులు, అదేవిధంగా వీలునామాలు, ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. 294 నుంచి 300 వరకు ఇవి ఉంటాయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే ఆస్తి హక్కు అని చెప్తున్నామో వాస్తవానికి అది ముందు ఫండమెంటల్ రైట్స్లో ఉండేదండి. ప్రాథమిక హక్కుల్లో ఉంటే దాన్ని అక్కడ కట్ చేసేసి వీళ్ళు ఇప్పుడు ఈ పార్ట్స్లో ఇక్కడ యాడ్ చేశారండి. ఓకే, సో ఆస్తి హక్కు దీన్ని ఆర్టికల్ 300 క్లాజ్ ఏగా వివరిస్తారండి. ఓకే, రైట్. ఇవి మొత్తం కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు. నెక్స్ట్ పార్ట్ 13. పార్ట్ 13 అండి. అంతర్రాష్ట్ర వర్తకం, వాణిజ్యం, వీటన్నిటి గురించి మనం ఇక్కడ మాట్లాడతాం. ఆర్టికల్స్ వచ్చేసి 301 to 307. మనం ప్రీవియస్ ఎక్కడ కంప్లీట్ అయిందండి ఆస్తి హక్కు అనేది 300 క్లాజ్ ఏ. ఇక్కడ 301 నుంచి 307 వరకు అంతర్రాష్ట్రాల వ్యాపారాల గురించి మనం మాట్లాడతామండి. ఓకే, సో మెయిన్ గుర్తుంచుకోండి మీరు, మనకి 4లో 4 క్లాజ్ ఏ ఒకటి వస్తుంది, 9th ఏ, 9th బి. నెక్స్ట్ వచ్చేసి 14ఏ. మీకు సబ్గా ఎక్కడ ఎన్ని వస్తున్నాయండి 1, 2, 3, 4 యాడ్ అవుతున్నాయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 14. ప్రభుత్వ సర్వీసులు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క కమిషన్లు, ఇవి వచ్చేసి 308 నుంచి 323 వరకు ఇవి ఉంటాయండి. ఓకే, సో కమిషన్లు ఇప్పుడు అఖిల భారత సర్వీసులు, యూపీఎస్సీ కానీ ఇటువంటి సిడిఎస్ కానీ ఇటువంటి ఎగ్జామ్స్లు అన్నీ కూడా వీళ్ళు ఎక్కడ పొందుపరిచారంటే 308 to 323. నెక్స్ట్ ఏ 323 బి గురించి మనం 14A ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడతామండి. నెక్స్ట్ 15 వచ్చేసి మనకి కేంద్ర ఎన్నికల సంఘం అండి. కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేసి 324 నుంచి 329 వరకు మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, సో ఆర్టికల్స్ ఇక్కడ
ట్రిబ్యునల్స్ ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి వాటర్ ప్రాబ్లం ఇట్లా ఏమన్నా ఏర్పడ్డాయి అనుకోండి, సో అక్కడ ఎటువంటి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడతామండి. నెక్స్ట్ 15 వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘం 324 to 329. అసలు ఏంటి ఈ యొక్క ఎన్నికల సంఘం అనే ఏర్పాటు చేసిన తర్వాత వాటి యొక్క విధులు ఏంటి, ఎలా వాళ్ళని ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఈసీని ఎలా వీళ్ళు ఎన్నుకోవాలి, అవన్నీ కూడా ఇక్కడ మనకి వస్తాయండి. ఓకే, సో నెక్స్ట్ 16 ఎవరైతే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓబీసీలు కానీ బీసీలు కానీ వీళ్ళ యొక్క ప్రయోజనాల కోసం, ఓకే, వీళ్ళ యొక్క ప్రయోజనాల కోసం ఏమన్నా చేయండి అనేది ఇక్కడ వస్తుందండి. ఇక్కడ 332 ప్రయోజనాల కోసం. నెక్స్ట్ 16 17 వచ్చేసి మనకి అధికార భాషలండి. ఓకే, సో 17 అధికార భాషలు. ఇక్కడ మీకు అధికార భాషల గురించి కొంచెం నాలెడ్జ్ ఉండాలండి మీకు మంచిగా. అది ఎట్లా అంటే మనకి రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పటికీ మనకున్న మొత్తం భాషలు వచ్చేసి 14 భాషలండి, అధికార భాషలు. చూద్దాం అవేంటి. మొత్తం ఉన్న భాషలండి అధికార భాషలు 14 భాషలు, రైట్. సో ఈ 14 భాషల్లో ఏంటేంటియో మనకు గుర్తుండాలండి. సో ప్రస్తుతము మీకు జీకేలో దీని మీద చాలా బిట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ప్రస్తుతం ఎన్ని మనకి అధికార భాషలు ఉన్నాయంటే 22 భాషలండి. ఓకే, సో మీకు 14 గుర్తుండాలి. ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే మిమ్మల్ని ఏమన్నా ఒక 6 లాంగ్వేజ్ ఇచ్చేసి ఆ 6లో 1950 టైంకి ఉన్నప్పుడు ఉన్న భాషలను గుర్తించండి అని అడుగుతారండి. లేదా 8వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధ్ భాష మనకి 15వ అధికార భాషగా ఏర్పాటు చేశారనేది అడుగుతారండి. ఓకే, సో వీటి గురించి మీకు క్లుప్తంగా ప్రతి ఒక్కరికి 21 ఆర్టికల్లో 15th భాషను యాడ్ చేశారండి. తర్వాత 71 ఆర్టికల్ కదండి, 21వ రాజ్యాంగ సవరణలో 15వ భాషను యాడ్ చేశారు. తర్వాత 71వ రాజ్యాంగ సవరణలో 16, 17, 18 యాడ్ చేశారు. తర్వాత 92వ రాజ్యాంగ సవరణలో ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ 4ని ఈ యొక్క యాడ్ చేసేసి తర్వాత 14ని ప్లస్ ఇవన్నీ కలిపి ఇప్పుడు ప్రస్తుతము 22 భాషలు మనకి ఉన్నాయండి. చూద్దాం ఒక్కొక్క భాష ఏముందో ఇక్కడ చూద్దాం. (332, 342) ఎస్సీ ఎస్టీ ఓబీసీ ప్రయోజనాల కోసం 332, 342. నెక్స్ట్ అధికార భాషలో చూద్దామని 17వది 10, 15, 16, 17 అధికార భాషలు. ఓకే, అసలు ఫస్ట్ చూద్దామండి. మనకు మొత్తం 14 భాషలు ఉన్నాయండి అధికార భాషలు. ఎప్పటికీ మనకి రాజ్యాంగం ఆమోదించబడినప్పటికీ మనకు ఉన్న మొత్తం భాషలు వచ్చేసి 14 భాషలు. ఆ భాషలు ఏంటి చూద్దామండి. ఫస్ట్ ఎంతో ప్రాముఖ్యత చెప్పుకోదలుచుకుంటున్న ప్రాచీనం వచ్చేసి సంస్కృతం. నెక్స్ట్ రెండవది వచ్చేసి మనం ఏదైతే యూనియన్ లాంగ్వేజ్ అని చెప్తున్నామో అది 17 ఏంటంటే హిందీ. నెక్స్ట్ హిందీ తర్వాత మనం ఏవైతే మన దిగువన రాష్ట్రాలు ఉన్నాయో తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక వీటి యొక్క లాంగ్వేజెస్ మనకేమున్నాయండి, మన లాంగ్వేజ్ తెలుగు. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఉర్దూ. నెక్స్ట్ కర్ణాటక కన్నడ. నెక్స్ట్ తమిళనాడు చూసుకుంటే తమిళం. నెక్స్ట్ ఇంకేం మిగిలిందండి, కేరళ మలయాళం. రైట్. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ 7 అనేవి మీకు 1 2 3 4 5 6 7 ఈజీగానే గుర్తుంటాయండి. నెక్స్ట్ 7 అనేది మనకి ఎలా ఉంటున్నాయంటే మీకు ఆల్రెడీ ముందే తెలుసండి. మీకు ఒక చిన్న కోడ్ చెప్తున్నాను, మన అందరూ యూజ్ చేసేది ఎవరైనా చెప్పే ఇన్స్టిట్యూటే అటల్ బిహార్ వాజ్పేయి జీకే నేర్చుకోవడం కోసం
జీకేని నేర్చుకోవడం కోసం పిఎం ఆఫీస్కి వెళ్ళారు. ఎవరైనా ఇదే చెప్తారండి. ఓకే, జస్ట్ కోడ్ గుర్తుంచుకోండి, లేకపోతే లేదండి. సో ఏంటి చూద్దామండి. ఏ అంటే అస్సాం, బి అంటే బెంగాలీ, జీ అంటే గుజరాతీ, కే అంటే కాశ్మీరీ, పి అంటే పంజాబీ, ఎం అంటే మరాఠా, ఓ అంటే ఒడియా. మొత్తం ఎన్ని వచ్చాయండి? ఈ యొక్క 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఓకే, సో ఈ 14 లాంగ్వేజెస్ అనేది మనకి ఎప్పుడైతే రాజ్యాంగం ఆమోదించబడిందో అప్పటికి అధికార భాషలుగా గుర్తించబడింది ఈ 14 లాంగ్వేజెస్ అండి. అయితే మనకి బిట్ ఎలా అడుగుతారంటే, సో 16వది ఏంటి, 17, 18, 19, 20, 21, 22 ఇలా అడుగుతారండి. ఓకే, సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూద్దామండి. 14 వచ్చేసి 14, 15 జస్ట్ నేను గుర్తుపెట్టుకున్న యొక్క కోడే మీకు చెప్తున్నానండి. సో మీరు ఫాలో అయితే ఫాలో అవ్వండి, లేకపోతే మీ ఇష్టం అండి. ఓకే, సో 15 ఏం అవసరం లేదండి, కోడ్ గీడ్ ఏం అవసరం లేదు దీనికి, సింధ్ భాష. ఓకే, 15. 16 వచ్చేసి నేను గుర్తుపెట్టుకున్నది KMN. తర్వాత ఈ యొక్క రాజ్యాంగ సవరణలో ఇక్కడ వచ్చేసి BDMS. ఓకే, సో ఈ సింధ్ భాష అనేది 21వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ చట్టం 1967లో సింధ్ భాష అనేది అధికార భాషగా మనకి వీళ్ళు యాడ్ చేశారండి. ఓకే, సో చాలాసార్లు ఎగ్జామ్లు అడిగేది మీకు మ్యాక్సిమం ఈ 14లో ఇచ్చేసి ఈ 14లో ఇక్కడున్న ఏదైతే ఒక లాంగ్వేజ్ ఉందో దాన్ని యాడ్ చేసేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి అడగొచ్చండి. లేదా ఇక డైరెక్ట్గా అడిగితే మాత్రం 15వ భాష ఏది, లేదా 19వ భాష ఏది, 20వ భాష ఏది అనేది మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, సో కే అంటే కొంకిని, ఎం అంటే మణిపూర్, ఎన్ అంటే నేపాలీ, బి అంటే బోరో, డి అంటే డోగ్రీ, ఎం అంటే మైథిలి, ఎస్ అంటే సతాల్ అని అంటారు, సంతాల్ అని అంటారు, ఏదైనా అంటారండి. అంటే వీటిలో ఈ రాజ్యాంగ సవరణలో వీళ్ళు మెయిన్గా అడిగే ఛాన్స్ ఉంటుందండి. సో చూద్దాం, ఇక్కడ 21 రాజ్యాంగ సవరణ 1967. సో 16, 17, 18 ఇవి 3 వచ్చేసి 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 71వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఏర్పాటు అంటే పొందుపరచబడిన లాంగ్వేజెస్ ఏవని ఇచ్చేసి వాడు కొంకిని, మణిపూర్, సింధ్ అని ఇవ్వచ్చండి. దీంట్లో తప్పుగా ఉన్నది ఏదో ఫైండ్ అవుట్ చేయమంటాడండి. ఓకే, లేదా 71వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఈ 3 లాంగ్వేజ్ ఇచ్చేసి దాంతోపాటు ఈ డోగ్రీ అనేది ఇచ్చేసి దీంట్లో తప్పుగా సవరించబడింది ఏదని అడుగుతారండి. ఓకే, సో గుర్తుంచుకోండి, KMN కొంకిని, మణిపూర్, నేపాలీ, తర్వాత BDMS బోరో, డోగ్రీ, మైథిలి, సతాల్ అని అంటారు, సంతాల్ అని అంటారు, మీ ఇష్టం అండి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి 92వ రాజ్యాంగ సవరణ అండి. 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003. ఓకే, సో ఈ యొక్క పార్ట్ 17లో మీరు మెయిన్గా నేర్చుకోవాల్సిన అధికార భాషలు అన్నప్పుడు ఇది మొత్తం మీకు క్లియర్గా గుర్తుండాలండి. ఓకే, సో వీటి పార్ట్స్ ఏంటి, ఏవేవి ఆర్టికల్స్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇవైతే మీరు మంచిగా రాసుకోనండి. మ్యాక్సిమం ఎగ్జామ్లో ఒకవేళ పార్ట్ 17 మీద కానీ వెళ్తే వాడు బిట్ అడిగేది మాత్రం ఈ డైరెక్షన్లో ఉంటుందండి. ఓకే, ఓకే, సో అధికార భాషల్లో వచ్చేసి 343 నుంచి 351 వరకు మనం
పొందుపరిచారండి. వీటిలో కూడా వీళ్ళు ఎట్లా అంటే వీటిలో ఇంకా సబ్ పార్ట్స్ ఉన్నాయండి. అవి నేను మీకు రెగ్యులర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో యూనియన్ భాష ఏంటి, మనకి హిందీ అనేది మన ఎందుకు, వాస్తవానికి ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి, హిందీ అనేది మనకి యూనియన్ భాష అసలు గుర్తించబడలేదండి. ఓకే, కానీ వీళ్ళు మన భారతదేశం యొక్క భాష కానీ ఇవన్నీ చెప్తే హిందీ అని చెప్తుంటారు, కానీ అది వాస్తవానికి అది ఇంకా గుర్తించబడలేదండి. ఓకే, అదేవిధంగా హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టులో కానీ ఏ లాంగ్వేజెస్ వాడాలి, దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, అదేవిధంగా ప్రాంతీయ లాంగ్వేజెస్, ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం, మనం తెలుగు యొక్క మాట్లాడడం, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క సబ్ పార్ట్స్లో చూస్తామండి. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అధికార భాషలు 343 నుంచి 343 to 351 అండి. నెక్స్ట్ 17, 18 అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీ అండి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ అత్యవసర పరిస్థితులు వచ్చేసి మీరు ఎట్లా చెప్పుకోవాలంటే ఇందిరాగాంధీ టైంలో చాలాసార్లు ఈ యొక్క అత్యవసర పరిస్థితులు అనేది ఆమె దాన్ని ఏమంటారు హుకుం జారీ చేసింది. సో వీటి గురించి మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక రాష్ట్రంలో అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా ఆ యొక్క అసెంబ్లీలో కానీ ఏదైనా క్లాషెస్ వచ్చినప్పుడు వాళ్ళు మనకి రాష్ట్రపతి పాలనే ఏర్పాటు చేస్తారండి. సో ఆ రాష్ట్రపతి పాలన ఏంటి, అసలు ఎందుకు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఇక్కడ 3 రకాలు మనం గుర్తుంచుకోవాలండి అత్యవసర పరిస్థితుల్లో: జాతీయ అత్యవసర పరిస్థితులు, అదేవిధంగా ఆర్థిక అత్యవసర పరిస్థితులు, అదేవిధంగా రాష్ట్రపతి పాలన అండి. ఓకే, సో ఈ 3 గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది 352 ఆర్టికల్ 360 అండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ 3 ఏంటి అండి: జాతీయ అత్యవసర పరిస్థితులు, అదేవిధంగా రాష్ట్రపతి పాలన, నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక అంశాలు. అవన్నీ కూడా మనం 350 నుంచి 360 వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, సో నెక్స్ట్ 18, 19 ఇదేంటండి వివిధ అంశాలు. ఇది వచ్చేసి 361 నుంచి 367 వరకు ఉంటాయండి. సో ఒకవేళ ఎగ్జామ్లో మిమ్మల్ని రాజభరణాల రద్దు ఏ పార్ట్లో పొందుపరచబడింది అని అడిగారు అనుకోండి, సో అది 19 అండి. ఓకే, 18, 19. ఓకే, వివిధ అంశాలు ఎక్కడి నుంచి ఉన్నాయండి? 361 నుంచి 367. ఓకే, సో నెక్స్ట్ 20th రాజ్యాంగ సవరణ చట్టం. రాజ్యాంగ సవరణలు ఇక్కడ ఓన్లీ ఒక ఆర్టికల్ ఉంటుందండి, గుర్తుంచుకోండి. 368 దీని మీద బిట్ అడిగే ఛాన్స్ ఉంటుందండి, మంచిగా గుర్తుంచుకోండి మీరు. భాగం వచ్చేసి 20వ భాగము, అంశం వచ్చేసి రాజ్యాంగ సవరణలు. అంటే ఇప్పుడు మనకి ఏదైతే రాజ్యాంగం ఉందో వాటిని సవరించాలంటే ముందు ఈ ఆర్టికల్ 368లో చెప్పిన విధంగా వీళ్ళు వాటిని సవరించాలండి. ఓకే, సో ఇక ఫైనల్గా మనకు మిగిలింది 20, 21, 22. 21 వచ్చేసండి తాత్కాలికంగా వీళ్ళు కొన్ని యొక్క సందర్భాన్ని బట్టి కొన్ని ఆర్టికల్స్ని వీళ్ళు ఎలా వాటిని మూమెంట్ అంటే చేయాలి, యాడ్ చేయాలి అనే వాటి గురించి తాత్కాలికంగా సంబంధించినవి ఇక్కడ ఉంటాయండి. ఆర్టికల్ 369 నుంచి 392 వరకు ఉంటాయండి. గుర్తుంచుకోండి, మీరు వీటన్నిటిలో ఆర్డర్లో మీకు కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదండి. మీరు 21 ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవాలా, ఎక్కడ అవుతుంది, ఈ యొక్క అంశాలు ఎక్కడ గుర్తుంటాయి అనేది మీరు కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదండి. మీరు కరెక్ట్గా చూసుకుంటే ఆర్టికల్ 1 by 1 మీకు ఈజీగానే గుర్తుంటుందండి. ఓకే, నెక్స్ట్ చివరిగా ఉన్నది ఇక్కడ వివిధ అంశాలు అయిపోయాయి. నెక్స్ట్ 22 వచ్చేసి మీకు తొలగించబడినవండి, తొలగించబడిన అంశాలు. 393 నుంచి 395. ఓకే, సో ఇది ఆర్డర్. మీకు పార్ట్స్ గుర్తుండాలి, అదేవిధంగా భాగాలు గుర్తుండాలి, ఇది అంశము, అదేవిధంగా ఆర్టికల్స్ అండి. మీకు కానీ ఇవి కానీ గుర్తుంటే మీకు పక్క ఏ ఎగ్జామ్లో అయినా సరే 1 నుంచి 2 బిట్స్ మీ చేతిలో ఉన్నట్టేనండి. మీరు పెద్ద పెద్ద సబ్జెక్టులు చదివి అవన్నీ గుర్తుపెట్టుకునే టైంలో మీరు పార్ట్స్ మీద కానీ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు 1 నుంచి 2 బిట్లు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే.